మంత్రులపై తప్పుడు వార్తలు వస్తే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మహిళా ఐఏఎస్ల వ్యవహారంపై స్పందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వెంకటరెడ్డి కూడా గతంలో స్పందించాల్సిందన్నారు. కేటీఆర్ను అప్పుడు అన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. అసాసినేట్ చేసే పద్ధతుల్లో గత 2-3 సంవత్సరాలుగా కొంత అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి నాయకులపైన అర్థం లేని అసత్యమైన ఆరోపణలు, వ్యక్తిగతంగా వాళ్ళ క్యారెక్టర్లను అసాసినేట్ చేసే పద్ధతుల్లో దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవి మొదలైంది. వాస్తవానికి తెలంగాణలో మా నాయకుడు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేసుకొని మంత్రులే స్వయంగా ఇట్లాంటి తప్పు మాటల్ని మాట్లాడి వాళ్ళ కుటుంబాలలో వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళ తిరిగి వాళ్ళకే తగులుతుంది. అది చాలా విచిత్రంగా మంత్రులపైన, అధికారులపైన ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజమే, ఇవాళ మరి మంత్రులు, రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరు కలిస్తే కూడా తప్పు చేసిన వాళ్ళని పట్టుకోలేరా? ఎవరిని మోసం చేయడానికి డ్రామాలు ఆడుతున్నారు? ఎవరిని అమాయకులను చేయాలని డ్రామాలు ఆడుతున్నారు? ఎందుకు పట్టుకోరు దొంగల్ని? అవి చెప్పిన వాడెవడు, వాటి ప్రసారం చేస్తున్న వాడెవడు, రాస్తున్న వాడెవడు? ఎందుకు పట్టుకోలేరు? దీని వెనకాల ఉన్న పెద్దలెవరు? మంత్రులు బయట మాట్లాడితేనేమో ముఖ్యమైన నాయకుడే చేయించిండేదని మాట్లాడుతున్నారు. మంత్రులు మీడియా ముందుకు వచ్చి ఒక డ్రామాలు చేస్తున్నారు. నిజమే, మరి నిన్న వెంకరెడ్డి గారు మాట్లాడుతుంటే చూసినాం. ఆయనకు ముందు నుంచి కూడా సోయి ఉండాల్సి ఉండే. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా మరి మా కేటీఆర్ గారి పైన కూడా ఇట్లాంటి ఇష్టం వచ్చినప్పుడు వార్తలు మాట్లాడినప్పుడు సరైన చర్యలు తీసుకోవాల్సి ఉండే. స్వయంగా గాంధీ భవన్ నుంచి లేదా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి నడుస్తున్న కొన్ని గోస్ట్ ఛానల్స్ అంటారో, సైట్స్ అంటారో, వాటి ద్వారా ఇటువంటి దుర్మార్గమైన ప్రచారాలు వస్తూ ఉన్నాయి. ప్రతిపక్షంగా మా పైన వస్తూ ఉన్నాయి. ఇప్పుడు స్వయంగా సొంత పార్టీలోనే